హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావనాస్ ఫుడ్ హబ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ మసాలా. ఇది ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ అని చెప్పవచ్చండి. ఇది అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో తరిగిన టమాటా ముక్కలు, సన్ఫ్లవర్ సీడ్స్, 5-6 జీడిపప్పులు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఎండుమిరపకాయ, కారం కావలసిన వారు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, చిన్న సైజు అల్లము, 4-5 వెల్లుల్లిపాయలు, 2-3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అవ్వాలండి. ఇప్పుడు మూకుడు తీసుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకుని వేడయ్యాక దానిలో సన్నగా చిన్నవిగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. అవి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఎర్రకారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పావు భాజీ మసాలా, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక మూకుడు పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ లేదా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి. బటర్ కరిగాక దానిలో బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. వాటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి లైట్గా కాల్చుకోవాలి. ఇలా కొంచెం కాల్చుకున్నాక పైన నెయ్యి లేదా బటర్ వేసుకుని ఇంకొకసారి కాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుని పైన బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ పైన మసాలా వేసుకుని బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. పైన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మసాలా రెడీ.